సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తాను సీఎం స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేనని ప్రతి సందర్భంలోనూ రేవంత్ ఇది నిరూపించుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్లో హరీష్ మండిపడ్డారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన మాటలు ఉన్నాయంటున్నారు హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి కూడా మాట మీద నిలబడకపోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద నా మీద అవాకులు చవాకులు పేలుతున్నారని హరీష్ ఆరోపించారు. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయినా కూడా రాజీనామా ఎవరు చేయాలి, ఏటిలో దూకి ఎవరు చావాలి అని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికి మాత్రమే కాదు దైవద్రోహానికి పాల్పడ్డారన్నారు. రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టిన దేవుళ్ళందరి దగ్గరికి నేను వెళ్తా, రేవంత్ చేసిన తప్పుడు ఒట్లకు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను నేను ప్రార్థిస్తానంటూ హరీష్ రావు ఎక్స్లో కమెంట్ చేశారు. ఎక్స్లో హరీష్ పెట్టిన కమెంట్ని చూస్తున్నాము. అసలు హరీష్ రావును ఉద్దేశించి రేవంత్ ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అవి ముఖ్యమంత్రి కమెంట్స్. అయితే ముఖ్యమంత్రి ఇలా రియాక్ట్ అవ్వడానికి గతంలో హరీష్ చేసిన కమెంట్సే కారణము. హరీష్ ఒక సవాల్ చేశారు, అదేంటో కూడా ఒకసారి చూద్దాం. ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినరో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను.